ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. ప్రభువైన యేసు మాటలు వినడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయములో 35 నుండి చివరి వరకు చదువుకుందాం. యేసు ప్రభువారు చేసిన కార్యముల గురించి, ఆయన పలికిన మాటల గురించి మనము ధ్యానిస్తున్నాం. ఈ వచనములో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుతూ సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనిక. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలను చూచినప్పుడు వారి మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. వారి రోగాలు బాగు చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం గురించినటువంటి వర్తమానము వారికి అందిస్తూ, బోధిస్తూ అనేక మంది ఆత్మీయ జీవితాల్లో బలపరుచుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రజల స్థితి చూచినప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే, కాపరి లేని గొర్రెలు. గొల్లవాడు గనుక తన గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు, ఒకవేళ గనుక కాపరి లేకపోతే ఆ గొర్రెలు చెదిరిపోతుంది. కుక్కలు కానీ, తోడెళ్ళు కానీ, క్రూర జీవులు, జంతువులు ఏదైనా దానిపైన దాడి చేసినప్పుడు సంరక్షకుడు లేనందున ఒక్కొక్కటిగా తన ప్రాణాలు కోల్పోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి కూడా అంతే. యేసు ప్రభువారు ఒక మంచి కాపరిగా వచ్చారు, అందరినీ కూడా సంరక్షించడానికి. అందుకే ఆయన చూసినప్పుడు ఏమంటున్నారంటే, జనులు కాపరి లేని గొర్రెల వల్లే వారు తిరుగుతున్నారు. కాపరి లేని గొర్రెలు ఏ విధంగా అయితే చెదిరిపోయి ఎవరి దారిలో వారు వెళ్ళిపోతారో, ఎవరి దారిలోనికి అది వెళ్ళి నష్టపోతుందో, మనుషుల స్థితి అదే విధంగా ఉంది అని యేసు ప్రభువారు చూసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక గొప్ప ప్రవక్త, ఆయన పేరు యెషయా, 53వ అధ్యాయంలో ఆయన 6వ వచనం కూడా అంటాడు, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. అవునండి, ప్రజలందరూ తమకిష్టమైన త్రోవను, తమకిష్టమైన మార్గమును, తమకిష్టమైన జీవిత విధానాలను అవలంబించుకుంటూ వారు ప్రయాణం చేస్తున్న మార్గము సరైనదే, మేము మంచిగానే ఉన్నామని చెప్పి వారు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాం. అయితే యేసు ప్రభు వారు ఈరోజు సమాజం వైపు చూసినప్పుడు సమాజం యొక్క స్థితి ఎలా ఉందంటే, వారికి సంరక్షకుడు లేడు. ఈరోజు సమాజంలో అందరూ విచ్చలివిడిగా జీవిస్తున్నారు. మనం గమనిస్తున్నాం కదా. ఈ మధ్యకాలంలో వయోభేదము లేకుండా, వారి యొక్క వృత్తిగతమైనటువంటి స్థితి కూడా గౌరవించకుండా, విద్యార్థులని, గొప్పవారని ఎవరిని విడిచిపెట్టక సామూహికంగా అత్యాచారం చేస్తూ చంపుతున్నారు. ఇది సాతాను యొక్క పనులు. సంరక్షణ లేకపోయినప్పుడు అపవాది అనేక మందికి క్రూరమైన జంతువులను పోలినటువంటి మనస్సును ఇస్తున్నాడు. అందుకే ఈరోజు మనిషి మృగములా మారి తమ తోటి మనిషిని చీల్చివేస్తున్నాడు. అయితే యేసు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే, మనుషులందరూ ఈరోజు చెదిరిపోయిన గొర్రెలా ఉన్నారు. మృగములాంటి, తోడెల్లాంటి అనేక మంది వారిపైన దాడి చేసి వారి జీవితాలను నాశనము చేస్తూ ఉన్నారు. అంటే యేసయ్యకున్న ఉద్దేశం ఏమిటంటే, ఈ కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయిన మానవ జాతిని సంరక్షించాలి. అందుకే
ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటే అంటున్నాడు. ఈ ఉదయకాలములో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నువ్వు యేసయ్య స్వరం విని నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే యేసయ్య మీద విశ్వాసం కలిగి నువ్వు జీవించడానికి ఇష్టపడినట్లయితే యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు. క్రూరమైన మనుషులు మనపైన దాడి చేయాలనుకున్నప్పుడు దుష్టుని చేతి నుంచి నేను నిన్ను విడిపిస్తానని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఆయన సెలవిచ్చాడు. ఎప్పుడు ఏ మనిషిని చూసి మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సింది దేవునికే. దేవునికి మీరు నమ్మకత్వం కలిగి దేవుని మందలో చేరిన గొర్రెల వలె కాపరి గొంతును విని, కాపరి యొక్క స్వరాన్ని విని, ఏ గొర్రెలైతే తన వెంట వెళ్ళిపోతుందో, తనను వెంబడిస్తుందో అది చక్కగా పోవు బాటలో కాపరిగా నడిపిస్తాడు. ఏ తోడెళ్ళు కానీ తెగుళ్ళు కానీ అంటకుండా కాపరి ఎలా అయితే తన గొర్రెలను సంరక్షిస్తున్నాడో, దేవుని స్వరాన్ని విని, దేవుని యొక్క వాక్యమును విని యేసయ్యను వెంబడిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు కూడా అలానే ఆయన సంరక్షిస్తాడు. అవును, ఈరోజు ఈ లోక సంబంధమైన కష్టాలు నీ చుట్టూ ఆవరించున్నది కదా, సమస్యల మధ్య తల్లడిల్లుతున్నావు కదా నా సహోదరి, నా సహోదరుడా. ఈ లోకము ఒక విధంగా మన జీవితాలను ఎంతగా శోధిస్తుంది అంటే, మనకు అనేకమైన విషయాల్లో సాతానుడు శోధించి ఎండమాములు లాంటి ఆశయాలను మనలో కల్పించి అనేక మంది జీవితాలను నాశనము చేస్తుంది. అయితే యేసయ్య స్వరాన్ని గుర్తించండి, యేసయ్య మాటలను వినండి, యేసయ్య వాక్యమును బట్టి జీవించడానికి సిద్ధపడండి. నిశ్చయంగా ఆయన మనకు సంరక్షించువాడై ఉన్నాడు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాడు. అందుకే కాపరి లేని గొర్రెలుగా ఉన్నటువంటి మానవ జాతిని ఆయన కాపరిగా వచ్చి తన స్వరాన్ని వినిపించి, యేసయ్య స్వరం విని గుర్తుపట్టి యేసును వెంబడించి విశ్వాసం కలిగి జీవించే ప్రతి వ్యక్తిని యేసు ప్రభువారు సంరక్షించి ఆదుకునివాడై ఉన్నాడు. వారిని ఏమాత్రమైన విడిచిపెట్టడు, ఏమాత్రమైన వారికి ఎడబాయడు. ఉన్నాయా సమస్యలు? ఆర్థిక సమస్యలు ఉన్నారా? అనారోగ్య సమస్యలు ఉన్నారా? రకరకాల కష్టాల్లో మీరు బాధపడుతున్నారా? పరిశుద్ధ దేవుడు ఈ సమయంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ బాధను, ఆ కష్టాల నుండి, ఆ కన్నీళ్ళ నుండి ఆయన మనను విడిపించడానికి మనకు సమీపంగా ఉన్నాడు. అందుకే మహాభక్తుడైన దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఒక రాజు అంటే ఆయన. కానీ దేవునికి ఆయన తనకొక కాపరిగా ఆయన ఎంచుకొని, నాకు ఏ కీడు జరగదు అంటాడు ఆయన. ఒకవేళ నేను గాఢాంధకారపు లోయలు సంచరించినా నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరించును అంట. అవునండి, ఈ ఉదయకాశములో యేసే స్వరం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, గుర్తుంచుకో, యేసేను నువ్వు, ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించి ఆయన మందలో చేరి ఆయనను వెంబడించగలిగితే ప్రతి విధమైన కీడు నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు. చాలాసార్లు గొర్రెల కాపర్లను మనం చూస్తూ ఉంటాం. కొన్ని గొర్రెలు నడవలేకపోయినప్పుడు దాన్ని ఎత్తుకొని తన భుజాన మోస్తూ కాపరి ముందుకు వెళుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావా? కృంగిపోతున్న స్థితిలో ఉన్నావా? సంరక్షకుడు లేని స్థితిలో ఎంతగానో తల్లడిల్లిపోతున్నావా? భయపడొద్దు, నీకొక సంరక్షకుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు కాపాడడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన పేరు యేసు క్రీస్తు, అనగా రక్షించడానికి అభిషిక్తుడైన వాడు, రక్షించడానికి అభిషేకము పొందినవాడు. ఆయన మన జీవితానికి అద్భుత కార్యములు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా,
ఈ ఉదయకాల సమయంలో దైవ స్వరాన్ని నువ్వు గుర్తించుకో, దేవుని స్వరాన్ని గుర్తించుకో. నీకు నీ కుటుంబానికి సంరక్షణ లేకుండా నీ పిల్లల్ని మాటలు వినట్లేదా? లేకపోతే నీ కుటుంబంలో ఎప్పుడు అశాంతితో బాధపడుతున్నారా? ఎప్పుడు చూస్తే ఆర్థికమైన సంక్షోభాలు కుమిలిపోతున్నారా? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. నా ప్రాణమును సేదతీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములైన నన్ను నడిపిస్తాడు అంటూ. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలములో యేసయ్య స్వరాన్ని నువ్వు గుర్తించు. యేసయ్య నిన్ను నీ కుటుంబానికి నీతి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. అనీతిలో ఆయన ఉండువాడు కాడు. అనీతిమంతులైన మానవ జాతిని రక్షించి నీతి మార్గంలో నడిపించి సంరక్షించడానికే పరలోక రాజ్యం నుంచి భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన మనను చూచినప్పుడు సంరక్షకుడు లేకపోవడం బట్టి ప్రజలు నశించిపోతున్నారు. రక్షకుని వారు గుర్తించకపోవడం బట్టి అనేకమైన బాధల్లో బాధించబడుతున్నారు. అయితే సంరక్షకుడైన యేసును గుర్తించగలిగి, యేసుతో అన్నీ చెప్పగలిగి, యేసుతో నడవగలిగి, యేసే మందలో చేరి నమ్మకంగా మందలో మనం ఉండగలిగితే దేవుడు మన బ్రతుకులో అద్భుతాలు, అద్భుత అనుభూతులు అనుగ్రహించి తనకు ప్రియమైన బిడలుగా, ఆత్మీయులుగా ఆయన మనను తీర్చిదిద్ది బలపరిచి నడిపించగలడు. రండి, తలలుంచుకొని ఆయన మహోన్నత నామానికి మహిమపరుస్తూ ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ దృష్టి మా మీద మీరు ప్రసరించినప్పుడు కాపరి లేని గొర్రెల వల్లే అనేక విషయాల్లో తల్లడిల్లుతో కృషించిపోతూ కుంగిపోతూ నానా విధమైన బాధల్లో జీవితము గడుపుతున్నట్లు మీరు చూశారు. అయినా మీ స్వరముతో మీరు పిలిచిన ప్రతి వ్యక్తి మీ మాటలు విని మీ స్వరము గుర్తించి మిమ్మల్ని వెంబడించగలిగితే ప్రతి జీవితాల్లో సంరక్షించి గొప్ప అనుభూతి, గొప్ప కార్యములు చేసి కాపాడడానికి యోగ్యమైన దేవుడై ఉన్నారు. రండి, సాయంకాల సమయంలో మీ మాటలు వింటున్నాను. మా అందరినీ కూడా మీ సంరక్షణలో భద్రపరచండి. మీ చేతి నీడలో మమ్మల్ని సంరక్షించండి. అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించండి. ఈ దినచర్య అంతట్లో తోడై ఉండి మమ్ములను, మా కుటుంబాలను, మా సమస్త జీవిత ఆశయాలను తీర్చి మీరు మాకు కాపరిగా ఉన్నప్పుడు మాకు ఏ కొరత ఉండదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము మాకు తాకవు. కనుక మీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి మాకు దీవించి మీరే మాకు ప్రధాన కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించి మహిమ పొందు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.